బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పరిపాలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఆర్టీ నంబర్ 914ను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రికి అత్యంత కీలకంగా భావించే సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలను ఎన్ శ్రీధర్ కు అప్పగించారు. ఇతర కీలక శాఖల్లో కూడా ప్రభుత్వం నములు మార్పులు చేసింది. ఎండోమెంట్ శాఖలో ఉన్న శైలజ రామయ్యను ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖకు బదిలీ చేయగా పొలిటికల్ జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీంను, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. అలాగే ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా బజీత్ రెడ్డిని, బీజీఆర్ఈడీఓ వీసీ అండ్ ఎండీగా అదనపు బాధ్యతలతో ముషాఫర్ అలీ ఫరూక్ ని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పరిపాలనా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 13 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ చేస్తూ కొద్దిసేపటిమే చీఫ్ సెక్రటరీ రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరోవైపు రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల 30తో కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో నూతన సిఎస్ గా ఇప్పటికే సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు రాసేసింది. ఆ తర్వాత పదవి విరమణ పొందుతున్నటువంటి రామకృష్ణారావు కూడా ప్రభుత్వ సలహాదారుడుగా, సీఎం ప్రభుత్వ సలహాదారుడుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటిమే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక 13 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు చాలా మంది అంటే సెక్రటరీలో పనిచేస్తున్నటువంటి వివిధ శాఖల్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులని బదిలీ చేసింది. ఒక ప్రస్తుతము సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈరోజు ఎన్ శ్రీధర్, గతంలో ఇతను సింగరేణి సిఎండిగా పనిచేసినటువంటి ఎన్ శ్రీధర్ ని సీఎం ప్రభుత్వ సలహాదారుడుగా ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది. ఇక ఎండోమెంట్స్ అదేవిధంగా ఈఎఫ్ఎస్ టీ శాఖకు శైలజ రామయ్య, గతంలో హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి శైలజ రామయ్యను ప్రస్తుతము మన ఎండోమెంట్ తో పాటు మరోవైపు ఎండోమెంట్ నుంచి ఈఎఫ్ఎస్ కి బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జా నియమించింది. ఎందుకంటే రాహుల్ బొజ్జా గతంలో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. ప్రస్తుతం అతన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన దానికి బదిలీ చేయడం జరిగింది. ఇక ఇన్వెస్ట్ తెలంగాణ సిఇఓగా అజిత్ రెడ్డిని నియమించింది. దీంతో పాటు టీజీఆర్ఎస్సిడిగా ముషరఫ్ అలీని, అటు నుంచి ఎండిగా ముషరఫ్ అలీని నియమిస్తుంది. అదనపు బాధ్యతలు ముషరఫ్ అలీ, షారూక్ కి అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మరోవైపు హ్యాండ్లూమ్ అదేవిధంగా టెక్స్టైల్ సిఎస్ గా ప్రస్తుతం కాత్యాయని దేవి ఉంది, అతన్ని నియమించుదామని. మరోవైపు టీజీఆర్ఈసీగా ఈడీగా గంగాధర్ ని, అదేవిధంగా ఆర్మీ శాఖలో కీలక పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గా వెంకన్నను బదిలీ చేయడం జరిగింది. టూరిజం డైరెక్టర్ గా విద్యాసాగర్ ని బదిలీ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా చంద్రకళకు అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఏపీసీగా మరోవైపు ఆమె ప్రస్తుతము డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ప్రజావాణి నోడల్ ఆఫీసర్ గా విద్యాసాగర్ నియమించింది. మరోవైపు అటు శంషాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి చంద్రకళకు హెచ్ఎండిఏలో కూడా ఏపీఎస్సీలో కూడా కీలక బాధ్యతలు, అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. మైన్స్ అండ్ జియాలజీ సంబంధించినటువంటి శాఖ కార్యదర్శిగా రఘునందన్ రావుని నియమిస్తూ పూర్తిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. టీజీ ట్రాన్స్కో వీసీ అండ్ ఎండిగా ముషరఫ్ అలీని, ఫరూక్ ని ఏపీఎస్సీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు రాసింది. మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కలిగించింది. గత కొంతకాలంగా సెక్రటరియట్ లో ఉన్నటువంటి వీరందరూ కూడా వివిధ శాఖల నుంచి మరొక శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు చీఫ్ సెక్రటరీగా ఈ నెల 30తో చీఫ్ సెక్రటరీగా పదవి విరమణ పొందుతున్నటువంటి రామకృష్ణారావుకి ఇప్పటికీ 2 సార్లు అతని పదవి పొడిగించింది. ఇక 3వసారి కేంద్ర సర్వీస్ లో ఉన్నటువంటి సంజయ్ జాజును ఇటీవల కాలంలో కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే సంజయ్ జాజును రిలీవ్ చేసిన ప్రస్తుతం అతను
చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు అప్పయపు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నెల 30 తేదీలో రామకృష్ణరావు పదవి కూడా కంప్లీట్ అవుతుంది. అయితే పదవి విరమణ పొందుతున్నటువంటి రామకృష్ణరావు కూడా అటు ప్రభుత్వ సలహాదారుడుగా బాధ్యతలు అప్పచెప్పింది. మరోవైపు ఎక్స్-అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సీఎం అడ్వైజర్ గా తో పాటు ఎక్స్-అఫిషియో సంబంధించినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు రామకృష్ణరావు కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పచెప్పు కొంతసేపు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ సునీల్.